ఈరోజు నేను చెప్పబోయే ఈ రెసిపీని చూడగానే మీరందరైతే అరే వావ్ అనకుండా అయితే అస్సలు ఉండలేరు. అందమైన దమ్, అదిరిపోయే టేస్ట్ ఉన్న ఈ చికెన్ దమ్ బిర్యానీకి కోట్లలో అయితే ఫ్యాన్స్ ఉన్నారు. ఈ చికెన్ దమ్ బిర్యానీ హోటల్ అండ్ రెస్టారెంట్ కంటే బెటర్ టేస్ట్, అలానే సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో హోమ్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్ని అయితే ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని అయితే లైక్ చేయండి. మన ఛానల్కి వెళ్ళి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అనేది మీకైతే నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. హాయ్, దిస్ ఈజ్ శిరీష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుకింగ్ విత్ శిరీష. ముందుగా మనం ఎందులో అయితే బిర్యానీ తయారు చేసుకోవాలనుకుంటున్నామో ఆ పాత్రని అయితే తీసుకొని అందులో 1 kg వరకు మంచిగా వాష్ చేసుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు ఇందులో బిర్యానీ స్పైసెస్ని అనమాట యాడ్ చేసుకోవాలి. ఇలా స్పైసెస్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల పచ్చిమిర్చి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక బంగాళదుంపను అనమాట చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే కల్లుప్పుని పౌడర్గా చేసుకొని అయితే యాడ్ చేసుకోండి, లేదంటే అలా కల్లుప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్కి సరిపడినంత అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం ఒక 1/2 స్పూన్ వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలానే ఒక 2 నుంచి 3 స్పూన్ల వరకు కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. మీరు కొంచెం కారం ఎక్కువ తిన్న వాళ్ళైతే మీకు తగినంతగా కారాన్ని అయితే యాడ్ చేసుకోండి. ఇలా కారాన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై చేసుకొని ఈ విధంగా నలిపి అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా వేయడం వల్ల ఫ్లేవర్ అనేది చికెన్లో కలిసి టేస్ట్ అనేది చాలా బాగా అయితే అనిపిస్తుంది. నేను చెప్పే విధంగానే ఫాలో అవ్వండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 కప్పు వరకు అన్నమాట పెరుగును కూడా యాడ్ చేసుకోండి. ఇలా పెరుగు యాడ్ చేయడం వల్ల మ్యాగ్నేట్ చేయడానికి అనమాట టేస్ట్ అనేది మంచిగా అయితే వస్తుంది. నేను చెప్పే విధంగా అయితే ఫాలో అవ్వండి, వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ మాత్రం చేయకండి. ఈ విధంగా పెరుగును కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక 4 నుంచి 5 స్పూన్ల ఆయిల్ని కూడా యాడ్ చేసుకోండి. నేనైతే ఆవాల నూనెని అయితే యాడ్ చేసుకున్నాను. ఇలా ఆవ నూనె యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే 1 or 2 స్పూన్స్ గీని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా గీ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం 1 నుంచి 2 స్పూన్ల చికెన్ మసాలాను కూడా యాడ్ చేసుకోండి. ఇలా ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే కట్ చేసిన కొత్తిమీర, అలానే పుదీనాను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నింటినీ కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం నేను కేసర్ వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. ముందుగా కేసర్ని అయితే వాటర్లో అయితే నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఆ వాటర్ని అయితే ఒక 2 స్పూన్లు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేయడం వల్ల దీని ఫ్లేవర్ అనేది చికెన్లో కలిసి మనకి తినేటప్పుడు అనమాట మంచి ఫ్లేవర్, మంచి టేస్ట్ని అయితే ఇస్తుంది. ఈ విధంగా ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత అయితే బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. ప్రతి ముక్కకు కూడా ఈ మసాలాలన్నీ పట్టే విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలానే ఫాలో అవ్వండి. ఇలా నేను చెప్పే విధంగా చేయడం వల్ల మీ ఇంట్లో చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో అయితే మనం ఇంట్లోనే మంచి చికెన్ దమ్ బిర్యానీ అయితే తయారు చేసుకోవచ్చు. కాబట్టి వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేనైతే రిప్లై ఇస్తాను. మీకు ఇలాంటి రెసిపీలో ఏ రెసిపీ కావాలన్నా సరే నన్ను కాంటాక్ట్ అయితే మెసేజ్ చేసి నేనైతే ఆ రెసిపీ అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు దీన్ని అయితే మూత పెట్టుకొని పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక తప్పెలు తీసుకొని అందులో మనము రైస్కి ఉడికించడానికి సరిపడినంత వాటర్ని అయితే బాయిల్ చేసుకోవాలి. ఇలా వాటర్ వేసిన తర్వాత అందులోనే కొంచెం కొత్తిమీర, కొంచెం బిర్యానీ స్పైసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొంచెం 1 స్పూన్ వరకు గీని కూడా యాడ్ చేసుకొని ఇందులోనే కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి. ఇలా వీటన్నింటినీ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని అనమాట బాగా మిక్స్ అయ్యే విధంగా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇదనమాట బాగా బాయిల్ అయ్యేంత వరకు అయితే వెయిట్ చేయాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు
మనం మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా చికెన్, ఆ చికెన్లో అనమాట ఈ వాటర్ని ఒక 2 నుంచి 3 గరిటెల వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా సూపర్గా అయితే ఉంటుంది. చాలామంది రైస్ ఉడికిన తర్వాత కూడా వేస్తారు, అలా వేసినా పర్లేదు, కానీ మీరు ఒక్కసారి నేను ఇప్పుడు చెప్పే విధంగా అయితే ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు వాటర్ అనేది బాగా బాయిల్ అయిన తర్వాత మనం కడిగి పక్కన పెట్టుకున్న బాస్మతి రైస్ని అనమాట ఇప్పుడు ఇందులో అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా బాస్మతి రైస్ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని అనమాట ఒక 70% కుక్ చేసుకుంటే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ మాత్రం అస్సలు కుక్ చేసుకోకండి. ఇలా 70% కుక్ అయిన తర్వాత మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్లో అనమాట ఒక 50% రైస్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా 50% రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ రైస్ పై అనమాట ఇప్పుడు కొంచెం కొత్తిమీర, అలానే మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి లేయర్స్గా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. స్పైసెస్ అనేవి కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే సరిపోతాయి. మనం తీసేటప్పుడు అనమాట బిర్యానీ సర్వ్ చేసేటప్పుడు లేయర్స్ లాగా అయితే సూపర్గా అయితే కనిపిస్తుంది. నేను చెప్పే విధంగానే ఫాలో అవ్వండి. చూసారు కదా, ఈ విధంగా 50% రైస్ని అయితే యాడ్ చేసేసాను. ఇప్పుడు మిగతా రైస్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే 3 లేయర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ 50% రైస్ని యాడ్ చేసి తర్వాత ధనియా అలానే ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకున్న తర్వాత దాని మీద 25% మళ్ళీ రైస్ని యాడ్ చేసి మళ్ళీ దానిపైన కొత్తిమీర అలానే ఆనియన్స్ యాడ్ చేసుకుని దానిపై అనమాట మళ్ళీ రైస్ని యాడ్ చేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా 2 లేయర్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా 2 లేయర్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఇందాక పక్కన పెట్టుకున్నాం కదా కేసర్ వాటర్, ఆ వాటర్ని అనమాట యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై కొత్తిమీర అలానే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని అనమాట ఏదైనా ఒక దానికి పర్ఫెక్ట్గా సరిపడినంత మూతనైతే పెట్టుకోవాలి, కొంచెం కూడా గ్యాప్ లేకుండా. మీకు ఒకవేళ మూత కొంచెం గ్యాప్లా అనిపించింది అనుకోండి, దాని చుట్టూ అనమాట గోధుమ పిండిని పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ఆవిరి అనేది బయటకు వెళ్ళకుండా బాగా అయితే కుక్ అవుతుంది. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక పెనాన్ని అయితే పెట్టుకోవాలి. ఇలా పెనం పెట్టుకున్న తర్వాత దానిపై మనం కుక్ చేసుకోవాలనుకున్న కుక్కర్ని అయితే ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత దీన్ని ఒక 25 to 30 minutes అయితే కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇది గ్యాస్ ఆఫ్ చేసి ఇందులోనే కొంచెం గీని అయితే ఒక 2 స్పూన్ల వరకు గీని యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మనం ప్రతి ఒక్కరం కూడా ఎప్పుడైనా సరే బయటికి వెళ్ళామంటే రెస్టారెంట్ కానీ హోటల్ కానీ లేదంటే స్ట్రీట్ ఫుడ్ తినడానికి వెళ్ళినా సరే మనం ఎక్కువగా చాలామంది ప్రిఫర్ చేసేది చికెన్ దమ్ బిర్యానీ. ఈ చికెన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే చాలా సింపుల్ అండ్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చెప్పేశాను కదా. ఇక మీదట మీరు బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని ఈ రెసిపీని అయితే ఇంట్లో ఒక్కసారి అయితే ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.